హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఇస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి అంటారు ఫ్రెండ్స్. దీని నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే నేవల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ అయితే మీరు క్లియర్ చేసినట్లయితే మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అసలు దీనికి ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏంటి ప్రాసెస్ అంతా క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను. దీనికి అర్హత ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియటే దీనికి అర్హత. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు లెఫ్టినెంట్ కర్నల్, లెఫ్టినెంట్ అంటారు కదా, అలాంటి పెద్ద పెద్ద పొజిషన్స్ అయితే వస్తాయి దీన్ని క్లియర్ చేసినట్లయితే. సో నేను క్లియర్గా అన్నీ చెప్తాను డీటెయిల్స్ ఈ వీడియోలో. ఇంకా ఎవరైనా మంచి యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ టీఎస్ సెట్ అప్లికేషన్ ప్రాసెస్, ఆర్మీ గ్రూప్ సి జాబ్స్ ఉన్నాయి, హెచ్ఏఎల్ అప్రెంటైజ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి, పేటిఎం ప్రైవేట్ జాబ్స్ అయితే ఉన్నాయి, అండ్ ప్రభుత్వ స్కూల్స్లో పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. మా హార్డ్ వర్క్ని గుర్తించినట్లయితే మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని మీకు అనిపిస్తే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. చాలామంది మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు ఫ్రెండ్స్. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే అంటే మమ్మల్ని ఇంకా మోటివేషన్ చేయాలి అనుకుంటే మాత్రం చేయండి ఫ్రెండ్స్. మేము కూడా ఇంకా మీకు వీడియోస్ అందించాలన్న కోరికతోనే ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటే ఎంతూజియాజంగా ఉండి చేయబుద్ధి అవుతుంది కదా ఫ్రెండ్స్ వీడియోస్. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ ఫ్రెండ్ సర్కిల్లో, వాట్సాప్ సర్కిల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మన వీడియోస్ షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇది క్లిక్ చేయండి. అప్లికేషన్ లింక్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. సో నేను నోటిఫికేషన్ లింక్ అయితే క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయడంతో మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 404 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ రెండిట్లో కలిపి. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే ఆర్మీలో 208 వేకెన్సీస్ ఇంక్లూడింగ్ 10 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్, నేవీలో 42 ఇంక్లూడింగ్ 6 ఫీమేల్ క్యాండిడేట్స్, ఎయిర్ ఫోర్స్లో అయితే వచ్చేసి ఫ్లయింగ్ 92 వేకెన్సీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ 2 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. గ్రౌండ్ డ్యూటీస్ 18 అయితే ఉన్నాయి. టెక్ అని ఇచ్చారు, అందులో 2 అనేది ఫీమేల్ క్యాండిడేట్స్. గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్ 10 వేకెన్సీస్, అందులో 2 అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి. ఇలా 404 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ కలిపి ఈ కోర్సులు పూర్తి చేయడానికి ఏం చేయాలి అనుకుంటే మీరు అర్హత ఇంటర్మీడియట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఫర్ ఆర్మీ వింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి 12th క్లాస్ పాస్ అయిపోవాలి, అంటే 10+2 ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎగ్జామినేషన్ ఈక్వలెంట్ చేసి అయితే ఉండాలి. సో ఆర్మీ వింగ్కి. అదే ఎయిర్ ఫోర్స్ నేవల్ వింగ్స్ అయితే ఉంటాయి కదా, దానికి ఏంటంటే మీరు 10+2 క్యాడర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదివైతే ఉండాలి, అంటే ఇంటర్మీడియట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ స్కూల్ ఎడ్యుకేషనల్ ఈక్వివలెంట్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్లో. సో దీంట్లోకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కంపల్సరీ. ఆర్మీ వింగ్ అయితే 12th క్లాస్ సరిపోతుంది, 10+2 స్ట్రీమ్ అయితే ఉంటే సరిపోతుంది. ఈ పొజిషన్స్కి సిటిజన్ ఆఫ్ ఇండియా అప్లై అయితే చేసుకోవచ్చు, అంటే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవీ అకాడమీలో ఉన్న పొజిషన్స్కి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాము. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలంగాణ, తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, విజయవాడ, విశాఖపట్నం అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే, తెలంగాణ వాళ్ళకైతే హన్మకొండ అయితే ఉంది. అలాగే హైదరాబాద్ రీజియన్లో కూడా ఉన్నాయి ఎగ్జామ్స్ అనేవి. ఇక్కడ చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఇచ్చారు ఫ్రెండ్స్. మనం అలా చెక్ చేసుకోవాలి మీరు ఎక్కడ ఏ స్టేట్ నుంచి ఉన్నాయా అనేసి. సో మన తెలుగు స్టేట్స్లో అయితే ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికైతే వచ్చేసి క్లాసులు స్టార్ట్ అయితే ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ బై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1 సెప్టెంబర్ 2024 రోజున మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సీలో డేట్స్ ఆల్రెడీ మెన్షన్ చేసేస్తారు ఫ్రెండ్స్, అంటే ఆ రోజు కంపల్సరీగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. అడ్మిషన్స్ టు ద ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ వింగ్స్కి
వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ 150th కోర్స్ అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఈ 150th కోర్సులో ఇప్పుడు కండక్ట్ చేస్తున్న కోర్స్ అనేది ఫర్ ద 116th ఇండియన్ నేవల్ అకాడమీ కోర్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. నేవల్ అయితే వచ్చేసి 116th కోర్స్ కండక్ట్ చేస్తున్నారు. అదే ఎన్డీఏ అయితే వచ్చేసి 154th కోర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి కమెన్సింగ్ ఫ్రమ్ అంటే 2 జూలై 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీకు కోర్స్ అనేది. సో ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇలా అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ కోడ్ 1 2.5 hours 300 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్ అయితే వచ్చేసి 2.5 hours అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 600. సో టోటల్ అయితే వచ్చేసి ఎస్ఎస్బి టెస్ట్ ఇంటర్వ్యూ కలిపి 900కి అయితే ఉంటుంది. సో దీనికి నెగటివ్ మార్క్సింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 3/4 నెగటివ్ మార్కింగ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని అయితే ఆన్సర్ అయితే చేయండి. ఇక్కడ సిలబస్ చూడండి. సో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. కిందకి ఇలా వచ్చినట్లయితే ప్రతి టాపిక్ మీరు చెక్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ ఎగ్జామ్ రాయాలంటే కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ జాయినింగ్ ఎన్డీఏ. సో ఒకవేళ ఎన్డీఏలో జాయిన్ అంటే ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, ఎంత ఏజ్ మధ్యలో డిఫరెన్స్లో ఎంత ఉండాలో కూడా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మెన్స్ క్యాండిడేట్స్ కూడా క్లియర్గా అయితే చెప్పారు. మేల్ క్యాండిడేట్స్కి మేల్స్ కిందనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి మీ హైట్కి వెయిట్కి ఎంత ఉండాలని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ట్రైనింగ్ అనేది వాళ్ళైతే ఇస్తారు. మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు అనేది అవార్డింగ్ డిగ్రీ కూడా వస్తుంది. ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ 3 సర్వీసెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ట్రైనింగ్ ఆఫ్ బోత్ అకాడమిక్ అండ్ ఫిజికల్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years ఇస్తారు. ఎట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ విచ్ ఈజ్ అన్ ఇంటర్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. దిస్ ట్రైనింగ్ డ్యూరింగ్ ద ఫస్ట్ 2.5 years ఈజ్ కామన్ టు ద క్యాడెస్ట్ ఆఫ్ 3 wings. సో అన్ని ఈ ఫస్ట్లో అంటే వచ్చేసి మూడింటికి కామన్గా కండక్ట్ చేస్తారు. సో ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ పాసింగ్ విల్ బి అవార్డెడ్ డిగ్రీస్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ నుంచి అయితే వస్తాయి. మీకు జేఎన్యూ ఢిల్లీ నుంచి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మరి డిగ్రీ సర్టిఫికేట్ అయితే కావాలి కదా కంపల్సరీగా. సో మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత 3 years కోర్స్ అయితే ఉంటుంది, పీరియడ్ ఆఫ్ 3 yearsకి. సో ఆర్మీ క్యాడెట్స్కి అయితే వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్స్ BA వస్తుంది. నేవల్ క్యాండిడేట్స్కి అయితే బీటెక్ డిగ్రీ వస్తుంది. ఎయిర్ ఫోర్స్ క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి బీటెక్ డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ అయితే వస్తుంది. సో మీకు ఇలా అవార్డింగ్ డిగ్రీ కూడా వస్తుందని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 4/6/2024 till 6 PM వరకు అయితే ఇచ్చారు లాస్ట్ డేట్ అనేది. సో దీనికైతే వచ్చేసి మోడిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి 5/6/2024 నుంచి 11/6/2024 వరకు మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. బట్ ఎవరు మిస్టేక్స్ అయితే చేయొద్దు OTPRలో. సో దీనికి OTR ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేసి. ఫ్రెండ్స్ ఇది అఫీషియల్గా నేషనల్ డిఫెన్స్ అకాడమీ నావల్ అకాడమీ నుంచి వచ్చింది. సో ఇక్కడ క్లిక్ హియర్ లింక్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా అయితే వస్తుంది అప్లై లింక్ అనేది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ బెనిఫిట్స్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎవరైనా కొత్త యూజర్స్ ఉంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంటే మాత్రం ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, OTR ID ద్వారా మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఎంటర్ OTP క్లిక్ చేసినట్లయితే గెట్ OTP అయితే వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసేసుకుని ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే చేసుకోండి. లేదు నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను, నా దగ్గర 1 time రిజిస్ట్రేషన్ లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు OTRకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు OTR ID క్రియేట్ చేసుకున్నట్లయితే ఇదైతే వస్తుంది. ఈ విండో అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ ప్రొవైడ్ చేయండి, వెరిఫై నేమ్ మళ్ళీ అదే నేమ్ ఇవ్వండి. మీ నేమ్ చేంజ్ చేసుకున్నట్లయితే సో మీ చేంజ్ చేసుకున్న నేమ్ ఏంటో ఇవ్వండి. మీ జెండరు, వెరిఫై జెండర్ మళ్ళీ అదే ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్స్ యొక్క మళ్ళీ నేమ్ వెరిఫై చేసుకోవాలి. మదర్స్ నేమ్ కూడా అలాగే చేసుకోవాలి. మీ మైనారిటీ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి. ఆల్టర్నేట్గా మొబైల్ నెంబర్ ఉంటుంది అది ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామినేషన్ యొక్క రోల్ నెంబర్ ఇవ్వండి. సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇవేంటంటే మీరు ఎప్పుడన్నా పాస్వర్డ్ మర్చిపోతే ప్రొటెక్షన్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్కి మీకు తెలిసిన వాటికి ఆన్సర్స్ అయితే ఇచ్చేసి
ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఓటీఆర్ ఐడి అనేది క్రియేట్ అయితే అవుతుంది. సో ఈ ఐడిని ఉపయోగించుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఓటీఆర్ ఐడి ఉంటేనే ఈ యూపీఎస్సీ నుంచి కండక్ట్ చేసే నోటిఫికేషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ ఓటీఆర్ 1 సబ్మిట్ చేసిన తర్వాత మోడిఫై అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుని ఓటీఆర్ని సబ్మిట్ అయితే చేయండి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను ఎలాగనేసి. ఇక్కడ లాగిన్ ఉంది కదా ఫ్రెండ్స్, లాగిన్కి అయితే వెళ్ళండి. లాగిన్కి వెళ్ళినట్లయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఈమెయిల్ ఐడి చేసి మీకు ఓటీపీ వస్తుంది, దాన్ని ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ లాగిన్ చేసుకున్న తోటే డాష్ బోర్డ్ ఇలా అయితే వస్తుంది. సో డాష్ బోర్డు లేటెస్ట్ డిఏఎఫ్, లేటెస్ట్ నోటిఫికేషన్, అప్లికేషన్ స్టేటస్. అంటే అప్లికేషన్ స్టేటస్ అంటే ఫ్రెండ్స్ నేను అప్లై చేసింది, అప్లికేషన్ హిస్టరీ. సో అప్లికేషన్ నేను ఏమేమి అప్లికేషన్స్ చేశాను అవన్నీ స్టేటస్ హిస్టరీ తెలుస్తాయి. వ్యూ ప్రొఫైల్ కావాలంటే ఇది, అప్డేట్ ఎడిట్ ప్రొఫైల్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. సో నేను లేటెస్ట్ నోటిఫికేషన్స్కి అయితే వెళ్తున్నాను. లేటెస్ట్ నోటిఫికేషన్స్కి వెళ్ళడంతో ఇలా అయితే కనిపిస్తుంది. సో ప్లీజ్ చూస్ బిలో ఎగ్జామినేషన్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అవుతుంది. నేషనల్ డిఫెన్స్ అండ్ నేవల్ అకాడమీ ద్వారా లేదా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారా? ప్రెజెంట్ అయితే ఇవి 2 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే మీకు అయితే ఇక్కడ చూడండి నాట్ యాక్టివ్ అనేది పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే లేదు. సో ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ హ్యాస్ నాట్ బీన్ డన్ ఎట్ అని అయితే వస్తుంది. ఇంగ్లీష్ నోటిఫికేషన్ కావాలంటే ఇది, హిందీ నోటిఫికేషన్ కావాలంటే ఇదైతే తీసుకోవచ్చు మీరు. సో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ హ్యాస్ నాట్ బీన్ డన్ అంది కాబట్టి సో ఇప్పుడు నేను నెక్స్ట్ దేనికి అప్లై చేయాలని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి నేను క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1కి వెళ్తున్నాను. పార్ట్ 1కి వెళ్ళిన తర్వాత ఇలా అయితే చూపిస్తుంది పార్ట్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి. సో నేను ఇక్కడ హ్యావ్ యూ రీడ్ అండర్స్టాండ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక్కసారి చదవండి ఫ్రెండ్స్. సో ఇన్స్ట్రక్షన్స్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, నేను అన్నీ చదివాను కాబట్టి నేను ఎస్ అయితే పెడుతున్నాను. ఎస్ అని పెట్టేసి నేను ముందుకైతే వెళ్ళినట్లయితే పార్ట్ 1 రిజిస్ట్రేషన్, పేమెంట్, ఫోటో సిగ్నేచర్, సెంటర్ సెలెక్షన్ అండ్ అగ్రీయింగ్ టు డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ నా ఓటీఆర్ డీటెయిల్స్ అయితే అన్నీ అయితే వచ్చాయి. ఎగ్జామినేషన్ అప్లికేషన్స్ అయితే వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్ ఇండియన్. సో మా కమ్యూనిటీ ఏంటో మెన్షన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి నేను 12th క్లాస్ కంప్లీట్ అయితే చేశాను. బట్ నాట్ ఐపీసీ కాబట్టి సో నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంది కానీ మ్యాథ్స్ అయితే లేదు. సో నేను కంప్లీట్ చేశాను కానీ బట్ నాట్ హ్యావింగ్ అని అయితే పెట్టుకున్నాను. సో మీరు ఒకవేళ ఉంటే మాత్రం నేను కంప్లీట్ చేశాను, నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయని పెట్టుకోండి. అడ్రస్ రాయండి, అంటే మీ అడ్రస్ మీరు ఎక్కడ, ఏ డోర్ నెంబరు, సో నియర్ బై ఏంటి, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్, ఫోన్ నెంబరు అన్నీ అయితే ఇచ్చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే పేమెంట్ స్టెప్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఎలా అయితే వస్తుంది ఫోటో ఐడెంటిటీ కార్డు. సో మీ స్కూల్ కార్డు ఇవ్వండి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఫోటో ఐడి ఇష్యూ, ఓటర్ ఐడి ఏవి ఇచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి ఇవ్వండి. మీ ఫోటో కూడా క్లియర్గా ఉన్న ఐడి కార్డ్ అయితే ఇవ్వండి. ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో దానికి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్, సో మళ్ళీ అదే నెంబర్ ఎంటర్ చేయండి. అప్లోడ్ యువర్ స్కానర్డ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ డాక్యుమెంట్స్ .pdf ఫార్మేట్లో అయితే ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో <1 MB సైజ్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఫర్ ఎన్ఏ ఎగ్జామినేషన్ సంబంధించింది. ప్రిఫరెన్సెస్, మీరు ఆర్మీ ఫస్ట్ పెట్టుకుంటారా, నేవీ పెట్టుకుంటారా, ఎయిర్ ఫోర్సా, నేవల్ అకాడమీయా. సో నేనైతే వచ్చేసి ఆర్మీ ఫస్ట్ ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీ అకాడమీకి మీకు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఇంటర్మీడియట్లో నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ లేదని పెట్టాను. సో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటేనే నేవీ, ఎయిర్ ఫోర్స్, నేవల్ అకాడమీకి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పాను నోటిఫికేషన్లో. కాబట్టి నాకు ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే రావట్లేదు. వెదర్ ద స్టూడెంట్ ఆఫ్ సైనిక్ మిలిటరీ స్కూల్ సంబంధించిన స్టూడెంట్ అంటే నేను నో అని పెట్టాను. మీరు జేసీబీ కానీ, ఎన్సీఓ, అదర్ ర్యాంక్ ఆఫీసర్స్ అండ్ స్టడీయింగ్ ఇన్ సైనిక్ మిలిటరీ స్కూల్స్ చదువుతున్నాను నో అని పెట్టాను. సో ఇవన్నీ చేసి కంటిన్యూకి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. అయితే ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ చేంజ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, సో మీరు ఇప్పుడు ఇచ్చిన వాటిలో తప్పు ఏమన్నా ఉంటే మాత్రం మీరు అప్డేట్ అని చెప్పేసి చేంజ్ చేసుకోవచ్చు. సో లేదు అని చెప్పేసి ఉందనుకోండి ఫ్రెండ్స్, ఏమీ లేవు, మోడిఫికేషన్స్ ఏమీ లేవు అనుకుంటే ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ దగ్గరికి వెళ్ళిపోండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది, అప్లికేషన్ ఫర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి నా డీటెయిల్స్ అయితే మళ్ళీ వచ్చాయి ఫ్రెండ్స్. ఇలాగా ఇక్కడ కిందకైతే వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత ప్రింట్ స్లిప్. సో ఇక్కడ నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి ఎగ్జామినేషన్ ఫీ అయితే అడగట్లేదు. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 100 రూపీస్ అయితే పే చేయాలి. సో ఫీమేల్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 రూపీస్ ఎగ్జామ్షన్ అయితే ఉన్నారు. సో నేను ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి నేను కూడా ఎగ్జామ్షన్ అయితే ఉన్నాను. సో ప్రింట్ స్లిప్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇమేజ్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. సో నేను అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్కి అయితే వచ్చాను. సో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇక్కడ డైమెన్షన్స్ .jpg ఫార్మాట్లో అయితే ఉండాలి. రీసైజ్ ఫోటో సిగ్నేచర్ ఇమేజెస్ వీళ్ళే రీసైజ్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మీ సైజెస్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయదు. సో ఫోటో అనేది చూడండి ఇక్కడ 20 KB అయితే ఉండాలి ఫోటో అనేది. సో 300 KB, లెస్ దెన్ 300 KB అండ్ గ్రేటర్ దెన్ 20 KB అని చెప్పేసి ఇచ్చారు క్లియర్గా. అంటే 20 KB నుంచి 300 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ కూడా అంతే ఫ్రెండ్స్, అలాగే ఉండాలి. సో ఇక్కడ డైమెన్షన్స్ అయితే ఇచ్చారు, ఆ డైమెన్షన్స్లో మీరు అప్లోడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ఇక్కడ క్లిక్ హియర్ రీసైజ్ కొట్టుకుని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నాదైతే వచ్చేసి ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్రాబ్లం ఏంటని చెప్పేసి హౌ టు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ రీసైజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఎలా చేసుకోవాలని చెప్పేసి మీ దగ్గర ఏదైతే ఫోటో ఉందో దాన్ని ఓపెన్ విత్ పెయింట్లోకి వెళ్ళమని చెప్తున్నారు. సో ఇలా అయితే చూపిస్తుంది శాంపుల్ ఇమేజ్గా. సో శాంపుల్ ఇమేజ్ ఇక్కడ రీసైజ్ ఉంది కదా, సో ఈ రీసైజ్ అండ్ స్క్రూలోకి వెళ్ళేసి ఇక్కడ హారిజెంటల్ అండ్ వర్టికల్ అయితే ఇవ్వండి ఈ డైమెన్షన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో హారిజెంటల్ అయితే 550 ఇవ్వండి, వర్టికల్ కూడా 550 ఇవ్వండి. సో ఇమేజ్ ఆటోమేటిక్గా అయితే ఈ డైమెన్షన్స్లోకి అయితే వస్తుంది శాంపుల్ ఇమేజ్ అనేది. సో దీన్ని ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. సో జేపీజీ ఫార్మాట్లో మీరు డెస్క్టాప్లో సేవ్ చేసుకోమని చెప్తున్నారు. ఆఫ్టర్ సేవింగ్ ద ఇమేజ్ చెక్ ద ఇమెయిల్ ఫైల్ సైజ్ షుడ్ బి 20 KB నుంచి 300 KB మధ్యలో ఉంటేనే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్ నేను ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు అయితే అప్లోడ్ అయితే చేసేసాను. సో అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూకి అయితే క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేయడం తోటి ఇక్కడ చూడండి వ్యూ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. అప్లోడ్ ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి. సో సెంటర్ ఫర్ సెలక్షన్ అగ్రింగ్ డిక్లరేషన్స్ ఇవన్నీ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాను రిజిస్ట్రేషన్ అనేది. ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే మీకు ఎటు దగ్గర ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ దగ్గర క్లిక్ చేసేయండి. ఇక్కడ ఐ హ్యావ్ టు రీడ్ అండ్ డిక్లరేషన్ అండ్ అగ్రీ అని అయితే క్లిక్ చేస్తున్నాను. డిక్లరేషన్ అగ్రీ క్లిక్ చేసిన తోటి ఇది రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో అప్లికేషన్ స్టేటస్ ఫర్ నేవల్ డిఫెన్స్ అకాడమీ అండ్ అకాడమీ 2024 అనేది వస్తుంది. సో నేను వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి పార్ట్ 1 పార్ట్ 2 రెండు కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 1 స్టేటస్ కంప్లీట్ అయిపోయింది, పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది, మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వ్యూ ప్రింట్ అప్లికేషన్స్కి అయితే వెళ్దాము. సో నేను అన్నీ కంప్లీట్ చేశాను కాబట్టి అది ప్రింట్ కూడా వచ్చేస్తుంది. సో ఇది ప్రింట్ అవుట్ తీసుకుని ఫర్దర్గా సేవ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫర్దర్గా మీరు ఎగ్జామ్ రాషన్ సెంటర్స్ కానీ ఫర్దర్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అప్లై చేయాలి నోటిఫికేషన్స్కి. అదేవిధంగా ఇక్కడ చూడండి లేటెస్ట్ నోటిఫికేషన్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. దీనికి కూడా ఇలాగే అప్లై అయితే చేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీకి ఎలా అప్లై చేశానో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా అదేవిధంగా అప్లై అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మంచిని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.